హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గాయ్స్, ఈరోజు మనం అయితే మా బావగారికి అయితే స్కూటీ కొనబోతున్నాం. సో మా బావగారే కొనుక్కున్నారు. సో మేము వెళ్తున్నాం. పక్కనే ఉండి ఫస్ట్ ఫార్మాలిటీస్ చూసుకొని స్కూటీలో ఉన్న ఫీచర్స్ అంతా ఏం చూసుకున్నాము. సో మీరు కానీ బ్లాగ్ అయితే ఎండ్ వరకు చూసేసేయండి. మేము ఏ స్కూటీ కొనబోతున్నామో దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటో, సో ఆ స్కూటీ ఎలా ఉంటుందో కానీ చూసేసేయండి. సో వెళ్ళిపోదామా? ఎక్కించండి గైస్. సో గాయస్, మొత్తానికి మనమైతే చేతక్ షోరూమ్కి వచ్చేసాము. సో ఇదైతే బజాజ్ వాళ్ళది. సో మనం కొనబోయే బైక్ అయితే ఇదే. ఇది వచ్చి ఎలక్ట్రికల్ వెహికల్. ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి. మనం కొనేది వచ్చి టాప్ ఎండ్. సో ఇందులో ఇలా టచ్ స్క్రీన్ ఉంటుంది. సో చూడండి గాయస్, సీట్ కానీ చాలా స్పేషియస్గా ఉంది. బండిలో ఫీచర్స్ కానీ చాలా ఉన్నాయి. సో మనకి 3 years వారంటీ ఇచ్చారు. బ్యాటరీ 80,000 kilometers అయితే తిరగచ్చు మనము. సో 3 yearsలో ఏం పోయినా కానీ సరే, బ్యాటరీ, మోటార్ ఇలా ఏం పోయినా కానీ మనకైతే ఫ్రీగా రీప్లేస్ చేస్తా అని చెప్పారు. సో మనకైతే చూడండి. సో ఫస్ట్ చేతక్ డిజైన్ అయితే ఇది. సో ఇప్పుడైతే మనకి ఈవీ వెహికల్గా కన్వర్ట్ చేశారు చేతక్. వన్స్ పర్ టైం అయితే మంచిగా రన్ అయిన వెహికల్ ఇది. సో చూసారు, 1995లో స్టార్ట్. సో చూడండి, ప్రాసెసింగ్ అని చేస్తూ ఉన్నాం మేమైతే. ఏసీ లేదు గైస్, ఫుల్ చెమటలు. సో మనకైతే బండి ఎలా ఆపరేట్ చేయాలో చూపించారు ఇప్పుడే. సో కీస్ తెస్తా అని చెప్పేసి పోయారు. సో చూడండి, దీనికైతే మనకైతే కీస్ రావు గైస్. జస్ట్ బటన్ ఉంటుంది అండ్ రిమోట్స్ వస్తాయి. ఆ రిమోట్స్ మన దగ్గరలో ఉండాలి. అతని చేతిలో ఉంది కదా, అది చేతిలో పెట్టుకొని జస్ట్ మనము బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే ఆన్ అయిపోతుంది. సో చూడండి, మళ్ళీ అదే బటన్ ప్రెస్ చేస్తే కానీ ఆఫ్ అయిపోతుంది. సో ఇది టచ్ ఇది. సో ఆ స్కై బ్లూ కలర్లో ఉండేది ఛార్జింగ్ సాకెట్ మనం పెట్టాలి. సో ఛార్జర్ కానీ బాగా వచ్చింది గైస్ ఈ బైక్కి. సో చూడండి, ఈరోజు అయితే చాలా మంది వచ్చినట్టున్నారు బండి కొనడానికి. సో అదే ఛార్జింగ్ వేరు. మా బావగారు అయితే బ్రేక్ తీసుకొని వచ్చారు ఆఫీస్ టైంలో. ఫుల్ కాల్స్ వస్తున్నాయి. సో మేమైతే మొత్తానికి బైక్ అయితే బుక్ చేసాం గైస్. సో చూడండి, మన బైక్ ఇదే. సో గాయస్, మొత్తానికి అయితే బండి అయితే మనం బుక్ చేసాము. సో మనకి ఫైనాన్స్తో కలిపి 2,20,000 అంత పడింది బండి. సో పర్లా బాగానే ఉంది. సో ఇంకా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది చూడాలి మనము. సో మనకైతే డెలివరీ ఈరోజు తీసుకునేమన్నారు, బట్ మనకైతే ఈరోజు వద్దని బుధవారం చెప్పాము. సో చూడండి షోరూము. సో ఇంకా బుధవారం వరకు వెయిట్ చేయాలి. అక్క బావ కానీ ఇంకా ప్రాసెస్ అంతా అయిపోయింది. వాళ్ళని వస్తారు. మన మీద ఇంటికి వెళ్ళిపోదాం గాయస్. బాయ్.